నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈనాటి వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని మాజీ జడ్పీటీ సభ్యులు ఆనంద్ గారికి, విరుపాపురం గ్రామ వార్డు మెంబర్లకు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, గ్రామ ప్రజలకు, పత్రికా సోదరులకు అందరికీ ముందుగా మా విరుపాపురం గ్రామ పంచాయతీ తరఫున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మాట తప్పని మడమ తిప్పన నాయకుడు, రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి ఆరాధ్య దైవమైన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని మన గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగినది. ముఖ్యంగా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించినారు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఒక రాజశేఖర రెడ్డి గారికే సాధ్యమని ఘంటాపదంగా చెప్తున్నాము. అప్పట్లో ఆయన సంక్షేమ పథకాలు మన పాదయాత్ర చేసి ప్రజలకి ఏమేమి అవసరమో, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి ఆయన అప్పట్లో మన పూర్తి స్థాయిలో ప్రజలు లేకపోయి పాదయాత్ర ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆయన చేసినాడు. కాబట్టి ఆయన్ని ప్రజలు 16 సంవత్సరాలు చనిపోయినా గానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంచుకున్నారు. ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరవలేరు. కాబట్టి మనముగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఎప్పటికీ ముందుండాలని మన గ్రామం తరపున కోరుతున్నాము. అలాగే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో 25 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరీ తేవడం జరిగినది. అలాగే మన 2024లో మన ప్రభుత్వము అనివార్య కారణాల వల్ల 11 సీట్లకే పరిమితమైనాము. ఎవరు గాని నాయకులు గాని రాష్ట్రంలో గాని మన నియోజకవర్గంలో గాని గ్రామంలో గాని ఎవరు నాయకులు ఆధారపడకుండా అప్పట్లో వాళ్ళ ఆయన 25 సీట్లకు పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరలా పాదయాత్ర చేసి ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పట్లో తెచ్చినాడో అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన 2024లో మనము 11 సీట్లకే పరిమితమైనాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి రాష్ట్రంలో అందరూ మా వెంట ఉన్నారు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు అడుగేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా గ్రామంలో ఎవరు అధైర్యపడకుండా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు, అలాగే నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడే వరకు ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తున్నాయో ఆ కార్యక్రమాలను ఎండగడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 2029లో మన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారని, అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ మరొకసారి శాసనసభ్యునిగా చేసి ఒకవేళ కూటమి ప్రభుత్వము ప్రజల్ని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది ఖచ్చితంగా తట్టుకొని ప్రతి ఒక్కరూ సహకరిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధంగా మరొకసారి చెబుతాను, ఎవరైనా ఎన్ని ప్రలోభాలు ఎన్డీఏ ప్రభుత్వం మనం పెట్టినా ఎవరు అధైర్యపడుకోకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇన్ని పథకాలు అందించిన మన ప్రభుత్వాన్ని ఈ రకంగా చేశారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి, అలాగే మన ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా శాసనసభ్యునిగా చేసుకుని మన గ్రామంలో మంచి మెజారిటీ వస్తూ కలిసికట్టుగా ఉంటూ ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడే వరకు ఒక దృఢ సంకల్పంతో ఉండి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఒక తపనగా ఉండి ఖచ్చితంగా మీరు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, విరుపాపురం గ్రామ సర్పంచ్. వచ్చిన వైఎస్ఆర్ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు
అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఏ దేశంలో కూడా మరవలేకుండా పథకాలు పెట్టాడు. ఏం పెట్టాడంటే 108 పెట్టి ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ఆయన చేసిన పథకాలు అందరూ ఈ రోజు కొనసాగిస్తున్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇదివరకు అటువంటి పనులు. రైతు భరోసా ఇవన్నీ రాజశేఖర రెడ్డి చేయడమైనటువంటి ఎన్నో రకాలుగా ఈ రోజు ముందుకు తీసుకొచ్చి ఈ రోజు మచ్చలేని నాయకుడిగా నిలబడిపోయినాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానీ అన్ని ఏ పథకమైనా సరే ఈ రోజు ఆయన పథకాలను ఒక్క మనిషి కూడా ఒక ముఖ్యమంత్రి కూడా తొలగించలేకపోతున్నాడు మనలో. ప్రతి పథకం రాజశేఖర రెడ్డి తెచ్చిన గుర్తులే కానీ ఈ రోజు కొత్త పథకాలు ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కాబట్టి ఈ రోజు అటువంటి పథకాలు పెట్టిన వ్యక్తి మనలో లేడు. కాబట్టి ఈ రోజు మనకు అందరికి కూడా బాధ అనిపిస్తుంది. 16 సంవత్సరాలు అయిపోతే కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి అనేది మరలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప పనులకు ఇవన్నీ ఈ రోజు ఇందిరా మిండ్లు అయితేనేమి ఏదైనా ఏ పథకం తీసుకున్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి నుండి ఎంతో మంది గ్రామాలు బాగా డెవలప్ అయ్యి విద్యార్థులు డెవలప్ అయ్యి ఎంతో మంది ముందుకు వచ్చినారు. ఈ రోజు బాగుపడినాము. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం మరలేకపోతున్నాము. కాబట్టి నెక్స్ట్ కి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని మనం అందరూ ఐకమత్యంతో ఉండి ఇంకా ముందుకు జరగాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా. నా పేరు జి ఆనంద్, ఎక్స్-జెడ్పీటీసీ ఇరుపాపురం. 16వ వర్ధంతి రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇరుపాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడమైనది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ రాల్నాథ్, అలాగే జెడ్పీటీసీ ఆనంద్, ఎంపీటీసీ శివకుమారు, అంటే గ్రామ పెద్దలు కార్యకర్తలు అందరూ వచ్చి నివాళులు అర్పించడమైనది. ఇప్పుడు మన సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చేసిన పనులు చాలా మంచి పనులు. 80 ప్రాజెక్టులు ఒక్కసారి కట్టి ఒక్కసారి శంకుస్థాపన చేసి ఒకేసారి ఓపెన్ చేసింది రాజశేఖర రెడ్డి తప్పితే ఎవరు చేయలేదు. జలయజ్ఞం పేరుతో 80 ప్రాజెక్టులు ఒకేసారి కట్టినాడు. అది చాలా మరవలేనిది అది అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రైతుల కోసం మీ గవర్నమెంట్ అది చేస్తాం ఇది చేస్తామని చెప్తుంది, కానీ ఏమి చేసింది లేదు. అధిక వర్షాలు వచ్చి అన్ని పత్తి చేనులు అయితేనేమి పాడైపోయినాయి. దానికి ఏదన్నా నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. అలాగే పత్తి వేసినాం, కానీ నరేంద్ర మోడీ ఒక బాంబు పేల్చినాడు. మరి నిన్న ఏమన్నాడు, మన పత్తి దారుణంగా పడిపోతుంది, 5,000 కన్నా మించిది ఈసారి. ఏమన్నాడంటే ఇతర దేశాల నుంచి తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకొని మిల్లలు ఆడించుకోవచ్చు అని చెప్పి ఒక పథకాన్ని తెచ్చినాడు ఆయన. మన పత్తిని ఎవరు కొనేవాళ్ళు ఉండరు ఇక్కడ. విదేశాల నుంచి తెచ్చుకుంటే మన పత్తి ఎవరు ఉంటారు ఇక్కడ? గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయము. ఇది దారుణంగా రైతాంగానికి చాలా భారీ నష్టం జరుగుతుంది. అలాగే ఉల్లి రైతులు 100 రూపాయల క్వింటాలు కూడా అడిగేవాళ్ళు లేరు. 50 రూపాయల ప్యాకెట్ అంటే కూడా కర్నూలు మార్కెట్లో అడిగేవాళ్ళు లేరు. దీన్ని ఎట్లా? చంద్రబాబు నాయుడు ఏమంటాడు, కొనండి కొంటాం, కొని మనం 1100 1200 ఒక రేటు చేసి కొనండి అంటాడు. ఒక ప్యాకెట్ కొనింది లేదు. దానికి మేము కూడా విరుపాపురం గ్రామం నుంచి అయితేనేమి, మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అయితేనేమి, ఓ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎస్ఎమ్మెల్యేతో మాట్లాడి ఒక నివారణము మన వ్యవసాయ అధికారి ఏడి గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము రైతుల తరఫున పోరాడితే పోయేదేమి లేదు. లేదంటే అదంతే గట్టిగా మన ఎమ్మెల్యేతో మాట్లాడి ఓసారి గట్టిగా ఇనుపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం రైతుల తరఫున. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. వైఎస్ఆర్ రాజశేఖర్ వర్ధంతి జయంతంగా ఈ గ్రామ ప్రజలకు, మరి ప్రహ్లాదకు, మరియు జెడ్పీటీసీ ఆనంద్కు, గ్రామ ప్రజలకు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అందరకు నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.